సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. దేవుడు తాను వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండెను. ప్రకుమారకు మాతే అపోస్తలుడైన యోహాను గారికి వచ్చిన దర్శనము ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథము చివరి భాగంలో తెలియబడుతుంది నూతన యెరూషలేం, దేవుని యొక్క నివాసము. మనం చాలాసార్లు మరణం అనంతరము పరలోక రాజ్యం కొరకు ఆలోచన చేస్తుంటాం. అయితే ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న వివరణ ఏంటంటే పరలోక రాజ్యం అంట ఆయనతో సహవాసం. అక్కడ తెలియబడుతుంది దేవుడు వారికి తోడై ఉండెను. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు వారితో కాపురం ఉండి వారితో ఎల్లకాలం ఉంటారు. నిజమే ప్రియకుమార కుమార్తె, ఈరోజు మనం ఎందుకు ఇంత ఆత్మీయంగా ఉండాలి, ఎందుకు మనము మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలంటే ఆ నూతన యెరూషలేములో స్థానం కావాలి. అది కావాలి అనుకున్నట్లయితే మనం ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకోవాల్సినది. మనం అనుకోవచ్చు, ఒకవేళ నేను ఎంత నమ్మకంగా ఉంటే నాకు కలిగే ప్రయోజనం ఏంటి? ఒకవేళ ఈరోజు మన నిజాయితీగా ఉన్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మీయంగా ఉన్నప్పుడే అందరూ మన శత్రులు అవుతారు, మనల్ని ఎవరు ప్రేమించరు, అక్రమాలు చేయకూడదు, మనకున్న భక్తిలు వర్ధిల్లుతుంటారు, ఎంతో నిరుత్సాహం ఏర్పడుతుంటాయి. కానీ మనం గ్రహించాల్సింది ఇహలోకంలో చాలా అల్పమైన కాలము. ఒక దినము రాబోతుంది మనము పరలోక రాజ్యానికి వెళ్ళది. అక్కడంట దేవుడు వారితో ఉంటాడు. ఒకవేళ ఇక్కడ మనతో ఎవరున్నా లేకపోయినా, ఒకవేళ ఈరోజు ఎంత సౌకర్యం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ మనము నరకాన్ని వెళ్ళడానికి లేదు, పరలోక రాజ్యం వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు వారితో కాపురం ఉంటున్నాడు. ఆ నిరీక్షణతో, దేవుడు మనకు తోడై ఉంటాడనే నిరీక్షణతో ఈ దినాన మనము నమ్మకంగా మన ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని బలపరుచుకుందాం. దేవునికి ఇష్టమైన మార్గంలో ప్రయాణం చేద్దాము. దాని ప్రతిఫలము ఒకవేళ ఈరోజు నువ్వు చూడకపోవచ్చు, కానీ ఈరోజు నీకు కనబడుతున్న బంధకులను ఆవరించవచ్చు, కానీ ఒక దినం రాబోతుంది ప్రభువుని బలపరచబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొందాలు, నీ కృపాక్షాలను బట్టున్నారు. ఇదిగో ప్రభా, ఈ యొక్క దిన వాగ్దానం బట్టున్నారు. నువ్వు మాతో ఉంటాను వాగ్దానం చేస్తుంది దేవా. అయినా నిరంతరము నీలో బలపడకు సాయం చేయండి. నీ వాక్యముతో వర్ధలింపచేసి నీ కృపాక్షలు నింపి నీ దీవెన ఆశీర్వాదం దయచేసి నడిపించమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రతి వారు కూడా అందరూ తెలియజేస్తున్నాం. ఈ యొక్క దినము ఆత్మీయ తల్లిగారి యొక్క నూతన దయాకిని దేవుడు ఇచ్చినాడు. తల్లిగారు ప్రార్థన చేయండి. ఇంకా పరిచయాల్లో వర్ధిల్లాగున దేవుడు దీవించును గాక. ఆమేన్.